టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీస్లో అడుగుపెట్టింది. సరైన సమయంలో విశ్వరూపం చూపించింది. క్వార్టర్ ఫైనల్ కాని క్వార్టర్ ఫైనల్లో విండీస్ మెడలు వంచింది. ఆల్రౌండ్ షోతో కుమ్మిపడేసింది. నిజానికి వెస్టిండీస్ సాదాసేదా జట్టేమీ కాదు. గ్రూప్ దశలో ఇంగ్లండ్ను ఓడించిన ఊపులోనే ఉంది. గ్రూప్లో టాపర్గా నిలిచిన జట్టు సూపర్ 8 దశలో జింబాబ్వే పైన సాలిడ్ విజయం సాధించింది. ముందుగా పరుగులు పోటెత్తించి ఆ తర్వాత జింబాబ్వేను కట్టడి చేసింది. పైగా వెస్టిండీస్ హార్డ్ హిట్టర్లకు కేర్ ఆఫ్. ప్రపంచవ్యాప్తంగా లీగుల్లో ఆడిన అనుభవం కరేబియన్ జట్టులోని ప్లేయర్లలో చాలా మందికి ఉంది. అలాంటి జట్టును కట్టడి చేయడం తేలికైన విషయమేమీ కాదు. టాస్ గెలిచినంత మాత్రాన వెస్టిండీస్ను ఓడించడము ఈజీ కాదు. కానీ భారత జట్టు మాత్రం పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగింది. అనుకున్న వ్యూహాలను అనుకున్నట్టుగానే అమలు చేసింది. సాధారణంగా ఆరంభంలోనే వెస్టిండీస్ భారీ స్కోరుకు పునాదులు వేసుకుంటుంది. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడుతుంది. టీ20 వరల్డ్ కప్లోనూ అదే ఫార్ములాను ఫాలో అయింది. ఓ దశలో వికెట్ కోల్పోకుండా 68 పరుగులతో వెస్టిండీస్ భయపెట్టేసింది. అయితే వరుణ్ చక్రవర్తి కరేబియన్ జట్టును తొలి దెబ్బతీశాడు. అయినా విండీస్ గేర్లు మార్చేందుకు ప్రయత్నించింది. ఎదురుదాడి మొదలుపెట్టింది. కానీ మిడిల్ ఓవర్లో బుమ్రా ఇంపాక్ట్ చూపించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సరైన సమయంలో బుమ్రా సేవలను వినియోగించుకున్నాడు. ఒకే ఓవర్లో డేంజరస్ హెడ్మైర్ రోస్టన్ చేజ్ను బుమ్రా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత షఫానీ రూథర్ఫోర్డ్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అయినా వెస్టిండీస్ తగ్గలేదు. డెత్ ఓవర్లో విజృంభించింది. ఓ ఎండ్లో రోమన్ పావెల్, మరో ఎండ్లో జేసన్ హోల్డర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలర్ ఎవరైనా అటాక్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. దీంతో చూస్తుండగానే వెస్టిండీస్ 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. నాకౌట్ కాని నాకౌట్ మ్యాచ్లో ఈ స్కోర్ను ఛేదించడం తేలికైన విషయమేమీ కాదు. కానీ టీమిండియా కాన్ఫిడెంట్గానే బ్యాటింగ్ చేసింది. విధ్వంసకర బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చెరో 10 పరుగులే చేసి అవుట్ అయినా సంజు శాంసన్ బాధ్యత తీసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబేతో కలిసి పార్ట్నర్షిప్లు నమోదు చేశాడు. చివరి వరకు క్రీజులో ఉండాలనే పట్టుదలతోనే ఆడాడు. ఏమాత్రం ఒత్తిడి లేకుండా విండీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మరో 4 బంతులు ఉండగానే టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. డూ ఆర్ డై మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టులో ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగింది. సెమీస్లో అడుగుపెట్టి ఇంగ్లాండ్కు సవాల్ విసురుతోంది. సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికాపై మాత్రమే ఓడిన టీమిండియా ఇప్పుడు ఏ ఒక్కరి మీదో ఆధారపడకుండా సమిష్టిగా రాణిస్తోంది. ఈడెన్లో సంజు దంచికొట్టినా ఓవరాల్గా చూస్తే ప్రతి ప్లేయర్ తమ రోల్కు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సెమీస్లోనూ టీమిండియాకు ఎదురుండదా అనే చర్చ జరుగుతోంది. మొత్తంగా విండీస్పై విజయంతో టీమిండియాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.